Working of depletion mode N-channel MOSFET. This is the schematic diagram of N-channel MOSFET. ట్రాన్సిస్టర్ని తయారు చేసే ప్రాసెస్ని ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంటాం. ట్రాన్సిస్టర్ని తయారు చేసేటప్పుడు డిఫరెంట్ లేయర్స్ని యూస్ చేస్తాం. ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ ఏ ఛానల్ అయితే ఇస్తారో దానికి ఆపోజిట్గా సబ్స్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ N అంటే నెగిటివ్, సో Nకి ఆపోజిట్ పాజిటివ్, సో P సబ్స్ట్రేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ N ఇండికేట్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇక్కడ P ఇండికేట్స్ హోల్స్. సో ఇక్కడ N ఛానల్ అన్నారు కాబట్టి ఆపోజిట్గా P సబ్స్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే P సబ్స్ట్రేట్కి ఆపోజిట్గా డిఫ్యూజన్ చేయాలి. సో Pకి ఆపోజిట్ N కాబట్టి N డిఫ్యూజన్ చేస్తాం. ఇలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అంటే డిప్లీషన్ మోడ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇనీషియల్గా ఆన్లో ఉంటాయి. ఎందుకు ఆన్లో ఉంటాయి అంటే ఇక్కడ ఆల్రెడీ ఛానల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఛానల్ ఈజ్ నథింగ్ బట్ ఎ పాత్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. సోర్స్ నుంచి డ్రైన్కి ఒక పాత్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో N ఛానల్ ఉంది, ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అన్నీ సోర్స్ నుంచి డ్రైన్కి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. సో కరెంట్ అనేది డ్రైన్ నుంచి సోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. రిమెంబర్, the flow of electrons is always opposite to the direction of flow of current. సో ఎలక్ట్రాన్స్ అనేవి సోర్స్ నుంచి డ్రైన్కి మూవ్ అయితే కరెంట్ డ్రైన్ నుంచి సోర్స్కి మూవ్ అవుతుంది. ఇనీషియల్లీ ఈ కైండ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆన్లో ఉంటాయి డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఛానల్ అనేది ఉండడం వల్ల ఇవి ఇనీషియల్గా ఆన్లో ఉంటాయి. ఈవెన్ దో మనం ఏమీ వోల్టేజ్ అప్లై చేయలేదు. సో గేట్ దగ్గర ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయలేదు. సో అట్ వాట్ కండిషన్, ఎట్ VGS ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే సోర్స్కి గేట్కి మధ్యలో ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయలేదో అయినప్పటికీ ఈ ట్రాన్సిస్టర్లో కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఛానల్. ఈ కైండ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇనీషియల్గా ఆన్లో ఉంటాయి, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేస్తామో ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ ఆపరేషన్. అండ్ ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయాలి అని అంటే గేట్ దగ్గర నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేయాలి. నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్గా ఛార్జ్ ఇన్వర్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఛార్జ్ ఇన్వర్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, ఇక్కడ ఛానల్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఆ ఛానల్లో అన్ని ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తామో ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అలానే P సబ్స్ట్రేట్లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉండడం వల్ల ఆ హోల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ వోల్టేజ్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఈ హోల్స్ అన్నీ కూడా ఇలా అప్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అండ్ ఇక్కడున్న హోల్స్ అన్నీ కూడా ఈ సర్ఫేస్ దగ్గరికి రీచ్ అయిపోతాయి. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏమో డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, ఇక్కడున్న హోల్స్ ఏమో అప్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో ఈ సర్ఫేస్ దగ్గరికి మెజారిటీ క్యారియర్స్ హోల్స్ అన్నీ కూడా ఈ సర్ఫేస్ దగ్గరికి వచ్చేస్తాయి. సో ఇంతకుముందు ఇక్కడ ఏముంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, పాజిటివ్ ఛార్జ్ ఆక్యుపేషన్ జరిగింది. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం, ఛార్జ్ ఇన్వర్షన్ ప్రాసెస్ అంటాం. ఈ ఛార్జ్ ఇన్వర్షన్ ప్రాసెస్ జరగడం వల్ల ఇక్కడున్న ఛానల్ అనేది స్లోగా డిక్రీజ్ అయిపోతుంది. ఇనీషియల్గా మనం ఇక్కడ ఛానల్ చూపించాం కదా, ఈ ఛానల్ స్లోగా డిప్లీట్ అవుతూ ఫైనల్లీ డిజపియర్ అవుతుంది. సో ఇలా డిప్లీట్ అవ్వడం మీన్స్ డిక్రీజ్ అవ్వడాన్ని, ఇలా డిక్రీజ్ అవ్వడం వల్ల దీన్ని మనం ఏమంటున్నాం, డిప్లీషన్ మోడ్ ఆఫ్ N ఛానల్ MOSFET అని అంటున్నాం. సో ఇనీషియల్గా వోల్టేజ్ అప్లై చేయకపోతే ఇట్ ఈస్ ఆన్ కండిషన్. ఎప్పుడైతే నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తామో ఇట్ ఈస్ ఆఫ్ కండిషన్ డ్యూ టు ఛార్జ్ ఇన్వర్షన్ ప్రాసెస్. ఈ ఛార్జ్ ఇన్వర్షన్ ప్రాసెస్ జరగడం వల్ల ఏమవుతుంది, ఛానల్ అనేది డిప్లీట్ అవుతుంది ఆర్ ఎల్స్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏ వోల్టేజ్ అప్లై చేస్తాం, ఎంత వోల్టేజ్ అప్లై చేస్తాం అనే దాన్ని బట్టి ఈ డిప్లీషన్ లేయర్ యొక్క షేప్ అనేది డిపెండ్ అవుతుంది. నెగిటివ్ వోల్టేజ్ అట్రాక్ట్స్ హోల్స్ ఇన్ ద సబ్స్ట్రేట్. ఇందాక చెప్పాం కదా, సబ్స్ట్రేట్లో ఉన్న హోల్స్ని నెగిటివ్ వోల్టేజ్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, హోల్స్ అన్నీ కూడా అప్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి.
ఇన్ సచ్ ఏ వే ఎలక్ట్రాన్స్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ ద ఛానల్. స్లోగా ఛానల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. దస్ ఏ డిప్లీషన్ రీజియన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఛానల్. ఛానల్లో డిప్లీషన్ రీజియన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. షేప్ ఆఫ్ డిప్లీషన్ రీజియన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఛానల్ డిపెండ్స్ ఆన్ VGS అండ్ VDS. జనరల్గా ఇందాక షేప్ ఆఫ్ డిప్లీషన్ రీజియన్ VGS మీదే డిపెండ్ అవుతుందని చెప్పాం. నాట్ ఓన్లీ VGS, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ VDS. డయాగ్రామ్లో చూస్తే గేట్కి సోర్స్కి మధ్యలో అప్లై చేసే వోల్టేజ్ VGS, డ్రైన్కి సోర్స్కి మధ్యలో అప్లై చేసే వోల్టేజ్ VDS. సో VDS అనే వోల్టేజ్ మీద VGS అనే వోల్టేజ్ మీద ఈ డిప్లీషన్ లేయర్ యొక్క షేప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ VDS ఇంక్రీజెస్ దెన్ ID ఇంక్రీజెస్. VDSని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వదు. ఇట్ స్టాప్స్ అండ్ ఇట్ విల్ బికమ్ కాన్స్టెంట్. కరెంట్ ఒక మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయిపోయిన తర్వాత కరెంట్ విల్ బికమ్ కాన్స్టెంట్ ఈవెన్ దో VDS ఇంక్రీజెస్. అంటే VDS అప్లై చేస్తూ ఉంటాం, VDSని పెంచే కొద్దీ కరెంట్ ID కూడా పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇక VDS ఒక పర్టికులర్ వాల్యూకి రీచ్ అయ్యాక కరెంట్ కూడా ఒక మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ VDS ఎంత ఇంక్రీజ్ చేసినా కరెంట్ మాత్రం కాన్స్టెంట్ వాల్యూనే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కరెంట్ అనేది కాన్స్టెంట్ వాల్యూ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో, ఏ పర్టికులర్ వోల్టేజ్ దగ్గర అలాంటి కాన్స్టెంట్ వాల్యూ స్టార్ట్ అయిందో ఆ వోల్టేజ్ని పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఆపరేషన్ ఆఫ్ డిప్లీషన్ మోడ్ ఆఫ్ N ఛానల్ MOSFET. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.